ఉగ్గు కథ అంటే ఏంటిది అసలు? ఆ మల్లాన్న దేవుడు సృష్టించిన వారు పోతరాజు అంటే కుంకుమ పసుపుతోనే ఉండాలంటారు కదా, పెయింట్స్ అంటే వేయొద్దు, ఈ పోతరాజు అలా ఉండదని కొంతమంది అంటుంటారు. మొత్తం చిల్లర చేస్తారు. పోతరాజు వేషం వేసినప్పుడు గావు పడతారు అంటే అది రూల్ ఉందా అండి గావు పట్టాలని? గావు పట్టడం అంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. హైదరాబాద్లో మొట్టమొదటి బోనం ఎక్కడి నుంచి తీస్తారు? ఏ గోల్కొండ, బి సికింద్రాబాద్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఆలస్యమైంది, కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఈరోజు మనతోని ఎవరున్నారంటే ఉగ్గు కథ చెప్పేవాళ్ళు మనతోని ఉన్నారు. ఆయన ఇన్స్టాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అండ్ ఇప్పుడు మన తెలంగాణలో బోనాలంటే అందరికి గుర్తొచ్చేది ఉగ్గు కథ, పోతరాజుగా అండ్ జోగినీలు అండ్ శివశక్తులు కదా. దాంట్లోనే భాగంగా మన దగ్గర ఇప్పుడు ఉగ్గు కథ చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవిని శ్రీకాంత్ గారు అండ్ దేవుని మధుకిరణ్ గారు ఇద్దరు ఉన్నారు, అన్నదమ్ములు మనతోని. గోలుకొండ ఎల్లమ్మ గల్లా గల్లా రావమ్మ, గోలుకొండ ఎల్లమ్మ గల్లా గల్లా రావమ్మ. అండ్ అంబర్పేటలో వీళ్ళు ఘనంగా చాలా ఫేమస్ వీళ్ళు. అండ్ ఇవాళ ఉగ్గు కథ అంటే ఏంటిది, ఆయన పోతరాజుల వేషం ఎందుకు వేస్తారు, అండ్ వీళ్ళు 6వ తరం అండి. ఇప్పుడు వాళ్ళ తరతరాలుగా వస్తున్న దాంట్లో వీళ్ళు 6వ తరం వాళ్ళు. వాళ్ళు ఎందుకు ఇది ఫాలో అవుతున్నారు, ఎందుకంటే ఇలా యూత్ కదా, చాలా వరకు మనం ఇది స్టైలిష్గా ఉండాలనుకుంటారు, కానీ వాళ్ళు సంప్రదాయాన్ని కాపాడుకోవాలి. అండ్ ఇలాంటి మా సంప్రదాయం ఎప్పటికీ అందరికీ తెలిసి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తున్నారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం అడుగుదాం వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ అండ్ ఎప్పటి నుంచి వెళ్ళి తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నామన్న. ఇద్దరు అన్నదమ్ముల్లో, అవునా. కానీ ఈయన అన్నలాగా కొడుతున్నాడు. ఓకే, ఎందుకు మీరు డైట్ ఈయన ఫాలో అవుతారా, మీరు ఫాలో గారా? అట్లా ఏం లేదు, భయపడకండి, రిలాక్స్గా ఉండండి. అంటే మమ్మీ లాగా ఉంటా, డాడీ. ఓహో ఓకే, ఇద్దరు ఉన్నారు అనమాట. ఒక డాడీ కుట్టి, ఒకటి మమ్మీ కుట్టి. ఓకే సూపర్. ఆయన చూస్తే కనుక ఇప్పుడు మనకు బోనాలు వస్తున్నాయి కదా, బోనాలు వస్తున్నాయంటే మీకు చాలా హ్యాపీ కదా? హ్యాపీ. మీకే కదా, అందరికీ హ్యాపీ. బోనాలు మొత్తం ఆ వెదర్ అంతా ఆషాఢం వచ్చిందంటే అంత మనకంతా మార్నింగ్ లేస్తే అవి ధ్వనులు వినిపిస్తూనే ఉంటాయి, అమ్మవారి పాటలు, కీర్తనలు అవన్నీ. అందరికి ఇష్టమైన పండుగ బోనాలు కదా? తెలంగాణ. ఓకే, కానీ ఫస్ట్ మీకు ఒక క్వశ్చన్ అడగాలంటే ఉగ్గు కథ అంటే ఏంటిది అసలు? ఒగ్గు కథ అంటే అప్పటి నుంచి మల్లన్న ఎల్లమ్మ వాళ్ళ కథలు అప్పటి నుంచి మన ప్రజలకు తెలవడం కోసం ఇట్లా ఒగ్గు కథ లాగా ఆ మల్లన్న దేవుడు సృష్టించిన వారు బీరప్ప స్వామి మా గురువు, తండ్రి మల్లన్న సంతానము, మేము ఒగ్గు వాళ్ళం అన్నట్టు. అచ్చా. ఒగ్గు వాళ్ళు నా కథ చెప్పాలి, నా పూజలు చేయాలని చెప్పి మల్లన్న దేవుడు ఒగ్గు వాళ్ళని పుట్టిస్తాడు. నా సంతానం మీరు, మీ గురువు బీరప్ప అని చెప్పి చేయడం జరుగుతుంది. అట్లా మల్లన్న కథలు, ఎల్లమ్మ కథలు, పోచమ్మయ్య అన్ని ఇట్లా కథలు చెప్పుకుంటా పండుగలు చేయడం మానవాయితీగా నడుస్తుంది. ఓకే సరే, మన ఇంటర్వ్యూ మళ్ళీ మీ ఉగ్గు కథతో ఒకటి స్టార్ట్ చేద్దామా? మీ ఇష్టమైనది ఓకేనా? గోలుకొండ ఎల్లమ్మ గల్లా గల్లా రావమ్మ, గోలుకొండ ఎల్లమ్మ గల్లా గల్లా రావమ్మ. మాదేవు ఎల్లమ్మ జరకొండ దిగి రావమ్మ, మా దేవు ఎల్లమ్మ జరకొండ దిగి రావమ్మ. గోలుకొండ కిల్లల పైన గొప్పైన తల్లివమ్మ, గోలుకొండ గిన్నెల పైన గొప్పైన తల్లివమ్మ. ఆషాఢమొచ్చినాది అందుకో పోనమమ్మ, గోలుకొండ ఎల్లమ్మ గల్లా గల్లా రావమ్మ. పోతరాజు రాటాలు శివశక్తుల చిందులమ్మ, పోతరాజు ఆటాలు శివశక్తుల చిందులమ్మ. నిలువెత్తు నిమ్మదండ నీ మేడ నిండా తల్లి, గోలుకొండ ఎల్లమ్మ గల్లా గల్లా రావమ్మ. దిగిరావు ఎల్లమ్మ జరకొండ దిగిరావు మాయమ్మ, దిగిరావు ఎల్లమ్మ జరకొండ దిగిరావే మాయమ్మ. పలహారం పండంట నిలువెత్తు తొట్టేలంట, పలహారం పండంట నిలువెత్త తొట్టాలంట. కోతులు నీకు గావు పిల్లను తల్లి, గోలుకొండ ఎల్లమ్మ గల్లా గల్లా రావమ్మ. మాదేవు ఎల్లమ్మ జరకొండ దిగిరా, అదరే అమ్మ దేవి ఎల్లమ్మ జరకొండ దిగిరావమ్మ. మొక్కిన వారి కంట మోక్షమియావమ్మ, మొక్కిన వారి కల్లా మోక్షమియ్యావమ్మ. కలసిన వారింట తల మీద కొడుకువమ్మ, గోలుకొండ ఎల్లమ్మ గల్లా గల్లా రావమ్మ. పాడి పంటలను నువ్వు చల్లగా పాడవమ్మ, వారి పంటల నీవు చల్లగా పాడమ్మ. ఆషాఢమొచ్చినాది అందుకో పోనమమ్మ, గోలుకొండ ఎల్లమ్మ గల్లా గల్లా రావమ్మ. దిగిరావు ఎల్లమ్మ జరకొండ దిగిరావు. అదరే అమ్మ దిగిరావు ఎల్లమ్మ జరకొండ దిగిరావు మాయమ్మ. ఆషాఢం రావాలి అమ్మవారితో స్టార్ట్ చేస్తాం. వావ్ సూపర్ అండి. ఈ పాట కూడా చాలా వైరల్ అవుతుంది కదా, మీరే పాడారా అది?
తమ్ముడు వాడు. తమ్ముడు. ఓకే, గోల్కొండ పాట చాలా బాగుంది. ఓకే, ఎప్పుడు చేశారు ఈ షూట్ అంతా? ఇది మొన్న రీసెంట్ గా 3 సెకండ్ days బ్యాక్. ఓకే, మీరు సింగర్ కూడా? ఇంత మంచి గానం ఉంది కదా. ఓకే. మేము రోజు ఈ ఒగ్గు కథ ఈ పాటలు పాడడం, కథ చెప్పడం. డాడీ పాట అన్నది అయితే డాడీ కూడా పాడుతుంటారు? డాడీ కూడా కథలు చెప్తుంటారు. డాడీ తాత నుంచి కథలు, తాత ముందు నుంచి. ఓకే, ఇప్పుడు 6వ తరం అన్న. మీరు 6వ తరం? 6వ తరం. మాకు మల్లన్న గుడి ఉంది. అచ్చా, మల్లన్న గుడి ఉంది. మల్లన్న గుడి, ఎల్లమ్మ, పోచమ్మ, ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఎక్కడ? అంబర్పేటలో. అంబర్పేటలో. అంబర్పేటలో తరతరాల నుంచి వస్తుంది ఇట్లా. ఇక మేము 6వ తరం. 6వ తరం ఈ పని చేయవచ్చు మొత్తం ఒగ్గు. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేనన్నా 10th చదివి. 10th. మీరు? 10th. 10th. ఇది ఎప్పటి నేర్చుకున్నారు ఇది ఉగ్గు కథ? అంటే చిన్నప్పటి నేర్పిస్తారా లేకుంటే దీనికి? చిన్నప్పటి నుంచి డాడీ డాడీ బడి వెళ్తుండే. సండే వెళ్తుండే, స్కూల్కి వెళ్తుండే, సండే వెళ్తుండే. ఇక మనం మొత్తం పూర్తిగా అంటే 15 years అవుతుంది ఫీల్డ్లో దిగి. అంటే ఇప్పుడు జనరేషన్ అంటే చాలా మోడర్న్గా ఉండాలి, మనం కూడా ఉద్యోగం చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలని ఉంటుంటుంది. అలాంటిది మీకు ఇది రావడానికి డాడీని ఇన్స్పిరేషనా లేకుంటే మన వరకే ఆగిపోవద్దు, మన తరాలుగా తెలవాలన్న ఉద్దేశంతో మీరు తీసుకోవడం జరిగిందా? చిన్నప్పటి నుంచి డాడీ ఎంబడి పండగలకు వెళ్తుండే. అక్కడ ఇక తాత కూడా కథ చెప్తుండే. దేవుని మల్లన్న అంటే చాలా ఫేమస్ అని చెప్పి అందరి కథ బాగుంటది అని చెప్పడం, తాతని పొగడము, అట్లా ఒకటి. డాడీ వాళ్ళు కూడా కథలు చెప్పడము, చాలా మంది డాడీ వాళ్ళకి శిష్యులు ఉండడం, ఇట్లా పండుగలు చేస్తుంటే ఇక వాళ్ళందరూ అట్లా చేస్తుంటే మాకు కూడా ఇన్స్పిరేషన్ గా మేము కూడా ఇదే పని చేయాలి, ఇట్లా మంచిగా గౌరవంగా ఉండాలి, కథ చెప్పాలి అందరికి, మన కళను కూడా కొట్టుకోవద్దు, మన తాత నుంచి ఉంది, మన టెంపుల్ ఉంది, అంతా మంచిగా ఉండాలి, అట్లా చూసుకోవాలన్నట్టు, కొంచెం పేరు తెచ్చుకోవాలన్నట్టు, ఇదే ఫీల్డ్ లో చేయాలని కోరికతోని ఇదే ఫీల్డ్ దిగాం. సరే, అన్న అంటే ఒప్పుకున్నాడు ఇంటికి పెద్ద కాబట్టి, మళ్ళీ తమ్ముడు నువ్వు కూడా మోడర్న్గా ఉండాలని అనుకుంటావు కదా? అట్లేం లేదన్న, నేను కూడా పోతుండే. అదే పోతురాజులు డాడీ ఎంబడి పోతురాలే నీకు పోతుండే. ఓకే, చూడ నీకు ఎంబడ పోతుండే. ఇక అట్లనే వేయాలనిపించింది. ఒగ్గు కథలో కూడా పోతుండే. ఇక తాతైన నల్లవశమ్మ కథలో పోతరాజు చేస్తుండే. ఈయనే తాత వేస్తుండే. వాళ్ళ తర్వాత మా డాడీ వాళ్ళు, మా పెద్ద నాన్న, మా బాబాయిలు అందరు వేసుకుంటా ఏమైందంటే అందరు కుంకుమ పసుపుతో వేస్తారు, మనం కొత్తగా అట్రాక్షన్ చూపించాలని చెప్పి ఆ మల్లన్న స్వామికి ఇంట్లో మా గుడి దగ్గర ఇయర్ పెయింటింగ్ వేస్తారు అనమాట. అది చూసి మనం కూడా ఇట్లా పెయింట్ వేసుకొని పోతరా వేస్తే బాగుంటది, కొత్తగా చేయాలని చెప్పి అతను శ్యామ్ అనేట ఆయన ఆ అన్న ఉండి నేను వేస్తా అని చెప్పి ఆయన పెయింట్ తోనే వేయడం జరిగింది. ఏషియన్ పెయింట్ తోనే వేసినప్పుడు మన డోర్స్ కి వేస్తారు కదా, ఆ పెయింట్స్ తోని సేమ్ మల్లన్న ఎట్లుంటాడో ఆ టైప్ లా పోతరాజు గెటప్ వేయడం జరిగింది. ఇక అట్లా పెద్దనాన్న, డాడీ, బాబాయ్ వాళ్ళు వేస్తే మంచిగా అట్రాక్ట్ అయ్యారు అందరూ, పబ్లిక్ అట్రాక్ట్ కావడంతో అట్లా ఇప్పుడు అంతా ఇక మొత్తం పెయింట్స్ తోనే వేస్తారు మొత్తం. ఓకే, అప్పుడు కుంకుమ పసుపుతోనే వేస్తుండే. కానీ పోతరాజు అంటే కుంకుమ పసుపుతోనే ఉండాలంటారు కదా, పెయింట్స్ అంటే వేయొద్దు. ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండ్ పోతరాజు అలా ఉండదని కొంతమంది అంటుంటారు, దీనికి ఏమంటారు మీరు? అంటే అప్పుడు ఏదో ఇప్పుడు ఇవాళ రేపు జనరేషన్ వర్షంకి కూడా పోతుంది కదా, కాకపోతే పలారం బండ్లు అవన్నీ తీస్తారు కదా అమ్మవారికి తొట్టెలగిన తీయడానికి. పోతరాజే ముందు కాబట్టి అమ్మవారి ముందు అట్రాక్షన్ పోతరాజే కాబట్టి అట్లా. వేరే టెంపుల్ దగ్గర అమ్మవారి ముంగడ అయితే, గుడిల దగ్గర అయితే పసుపు కుంకుమతోనే వేసుకుంటాము. ఓకే, ఇట్లా పలారమ్మని ఉంటే ఆడ అట్రాక్షన్ కోసం ఇట్లా పెయింట్లు వేసుకుంటారు. ఓకే, అట్లా పెయింటింగ్ అయితే ఇట్లా రాక్షసుల్లాగా బుక్కలు అట్లా వేసుకున్నాం. ఫ్యాబ్రిక్ కలర్స్ వచ్చినాయి, ఇక్కడ పనులు వేసుకోవడం మొత్తం చిల్లర చేస్తారు. అట్లా కాకుండా మేము సేమ్ మల్లన్న గెటప్ ఎట్లా ఉంటుంది అట్లా పోతరాజు కూడా అట్లా శివుని రూపమే కాబట్టి ఆ టైప్ లో వేసుకుంటాం. ఇప్పుడు మీరు ఇన్ని అంటే టెంపుల్స్ ఉన్నాయి, మల్లన్న టెంపుల్ ఉంది, ఎల్లమ్మ టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఈ 3 టెంపుల్స్ అంటే మీరు కట్టించారా లేకుంటే మీ తరతరాలు చెల్లి వస్తుంది? మా తాతకే తెలియదు ఎవరు మా కట్టించారో. తాత వాళ్ళ తండ్రి వాళ్ళు ఎవరు కట్టించారో తెలియదు. మల్లన్న టెంపుల్ అయితే అమ్మవారి టెంపుల్ మా తాత ఉన్నప్పుడు అమ్మవారి పోచమ్మని వెళ్ళమని మా తాత నిలబెట్టాడు. అచ్చా, ఆంజనేయ స్వామి, మల్లన్న స్వామి ఏమో అప్పటి నుంచి ఉంది పాతది చాలా. ఓకే, ఇప్పుడు అది మీరు చూసుకుంటారు దేవాలయం మొత్తం. ఇప్పుడు పోతరాజు వేషం వేస్తారు కదా, పోతరాజు వేషం వేసినప్పుడు గావు పడతారు, అంటే అది రూల్ ఉందా అండి గావు పట్టాలని? గావు పట్టడం అంటే అమ్మవారు పోచమ్మ పార్వతమ్మకు సంతానం. పార్వతమ్మకు సంతానం పోచమ్మని శంకరుడు అడవిలో వదిలిపెడతాడు. అడవిలో నల్లవోషమ్మని వదిలిపెట్టి ఎర్రవోషమ్మని వరాన తయారు చేసి ఎర్రమట్టికొని తయారు చేసి ఎర్రవోషమ్మనేమో కైలాసంలో పెంచుకుంటాడు అనమాట. పెంచుకుంటే నల్లవోషమ్మని అడవిని వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టి నా చెల్లె ఎర్రవోషమ్మకు లగ్నం చేస్తాం అని చెప్పి
లగ్గం నిక్షేపం చేసి దేశపతి మహారాజ్కి ఇద్దామని చెప్పి అప్పుడు సాకలైన ఏం చేస్తారంటే ములార్ ముంత ఇస్తారనమాట పెళ్లికి ముందు. ఆ ములార్ ముంత తీసుకొని వెళ్ళి దేశంగిపూర్ పట్టణంలో ఇచ్చిరామని చెప్పి పంపిస్తారనమాట. నల్లబోసమ్మ చూసి నన్ను వదిలిపెట్టి నా చెల్లెకు లగ్గం చేస్తావా అని చెప్పి ఆ సాకలైనకు అడ్డం వస్తుంది అనమాట. సాకల్ పుల్లయ్య అడ్డం వస్తే ఆ సాకల్ పుల్లయ్య పోషమ్మని నేను పెళ్లి చేసుకుంటా అని ఎంబడి పడితే అప్పుడు పోతరాజుని పిలిచి, తమ్ముడా పోతలింగయ్య, ఈ సాకలి వాడిని ఉర్లంగా గావుపోతా పోయి అంటే సరే అని పోతలింగడు ఏం చేస్తాడు, ఆ సాకలైనని గావు పడతాడు అన్నమాట. కొరికేస్తాడు, కంట్లో కొరికేసి గావు పట్టేస్తాడు. పోతరాజు పోతరాజు గావు పట్టేస్తాడు. పోతరాజు గావు పట్టినాక అమ్మ తెలువకలో పెడుతుడనైనా అని చెప్పి ప్రాధాల మీద పడుతుంది అనమాట. రక్తం పడితే చీర సింగులు విన్నా అంటే అట్లా కాదు అని చెప్పి నీ బిడ్డ నల్ల వర్షం అడవిలో బతుకుందని చెప్పి మళ్ళా ఆ సాకలైన లేపి శంకరునికి చెప్పమంటాడు. ఇట్లా నాకు ఎట్లా కాబట్టినామో లోక ప్రపంచం అంతా నా పేరు మీద గుళ్ళు గోపురాలు కట్టినప్పుడు నా గుడి ముంగడ నాకు రతి పోసి నాకు ఈ ఆటపిల్లనే దున్నపోతునే కొట్టాలి, ఈ ఆటపిల్లనన్నా గావట్టాలని చెప్పి అమ్మవారు కోరుకుంటారు. అట్లా కోరుకున్నందుకు ఈ రోజు పోతరాజు అవతారంతో పోతరాజే కొరుకుతాడు కాబట్టి పోతరాజు ఈ ఆటని పోచమ్మ గుడి ముంగడనే కానీ దుర్గమ్మకు, మైసమ్మకు, కాలమ్మకు వీళ్ళకి గావు ఎక్కుతుంది అన్నమాట. ఓకే. మళ్ళీ ఎల్లమ్మకు వాళ్ళకి ఎక్కది. దుర్గమ్మకు, మైసమ్మకు, కాలమ్మకు, పోచమ్మకు, ముత్యాలమ్మకు, డొక్కలమ్మకు మన ఎక్కుతాయి గావు, వాళ్ళకి గావు ఎక్కుతాయి. ఓకే. వాళ్ళకి గావు వాడతారు. ఓకే. కానీ చాలా వరకు చూస్తే కనుక ఒకవేళ ఆ బ్లడ్ అదంతా మనకు లోపల పోతే మనకు జామ్ అవుతుంది కదా, హెల్త్ కొందరు ఇష్యూస్ ఇప్పుడు గుడి ముంగడ చాలా గుళ్ళలో శ్రీచక్రమ్మ పెడుతురు కాబట్టి గావు అనేది చాలా మటుకు బంద్ చేసిరు. గుమ్మడికాయ గాని సొరకాయ గాని అవి పడుతురు. ఏమన్నా శ్రీచక్రం మీద పెట్టడం దగ్గర కంపల్సరీ పాత గుళ్ళు ఉంటే ఆడ గావు ఖచ్చితంగా. ఇప్పుడు శ్రీచక్రం ఉన్న దగ్గర పట్టారు. మీరు పోతరాజేషం వేస్తా అన్నారు కదా, ఎప్పటి నుంచి వేస్తున్నారు పోతరాజేషం? నేను 2004 నుంచి వేస్తున్నా. ఓకే. 2004 నుంచి వేస్తున్నా. చిన్నతనంలో మీకు ఏమైనా అర్థమైందా, ఉట్టిగానే వేసుకొని వెళ్ళడమేనా? అప్పుడు వేసుకొని వెళ్ళిన తర్వాత దాని గురించి తెలిసి నియమాలతోని వేస్తున్నా. ఇప్పుడు భయమే లేదు పోతరాజు వేషం వేయడానికి? భయం ఎందుకంటే చాలా దుష్ట శక్తులు కూడా వస్తాయి, చాలా ఆటంకాలు ఉంటాయని అంటారు కదా. అంటే తాతల నుంచి ఇదే ఫీల్డ్ కదా, అట్లా భయం ఏం కాలే. మీకు ఎప్పుడైనా ఏదైనా దుష్ట శక్తులు కనిపించడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? దేవుడు వచ్చినప్పుడు పోతరాజు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కనిపిస్తాయి. మీకు దేవుడు వస్తారా? మాకు మల్లన్న దేవుడు వస్తారు. ఓకే. చెప్తారా ఇవి భవిష్యవాణిలు ఇవి ఏమైనా చెప్తారా? ఎవరైనా జాతకాలు ఏమైనా వచ్చిన వాళ్ళకు జాతకాలు చెప్తారు? అవి చెప్తాం. మళ్ళీ పాలు పట్టిస్తారు, మల్లన్న పాలు పట్టించుకున్న వాళ్ళకి దేవుడు మల్లన్న వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్లో ఏమైనా మంచిగా లేకపోతే అట్లాంటివి చెప్తాం. మల్లన్నకు ఆనందమైందా